నందమూరి బాలకృష్ణ 109వ చిత్రం టైటిల్ టీజర్ వచ్చేసింది. సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 96 సెకన్ల నిడివి ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు. దానికి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్లో కొట్టాడు. ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఓ రాజుది, కంట్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అనే వాయిస్ ఓవర్తో టీజర్ సాగింది. ఇక చివర్లో మహారాజ్, డాకు మహారాజ్ అని బాలకృష్ణ చెప్పటం ఆకట్టుకుంది. ఇందులో బాలయ్యతో పాటు చాందినీ చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా తేదీని ప్రకటించారు. బాలయ్యను గతంలో ఎన్నడూ చూడని విధంగా పవర్ఫుల్ రోల్లో చూపిస్తున్నారట బాబీ. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, 2 భారీ యాక్షన్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా బాలయ్యను మునుపెన్నడూ చూడని కొత్త లుక్లో దర్శనమివ్వడంతో అందరూ ఫిదా అవుతున్నారు. టీజర్తో దుమ్ము రేపిన బాలయ్య తరువాత వచ్చే అప్డేట్స్ మరింత అంచనాలు పెంచడం ఖాయం. దాంతో ఈ సినిమా కూడా బాలయ్య మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మొత్తంగా టీజర్తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు. మొత్తంగా సంక్రాంతి పండగకి 'డాకు మహారాజ్' బాక్సాఫీస్ను కొల్లగొట్టడం గ్యారంటీ అని చెప్పొచ్చు. ఈ సినిమాను జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకొని చాలా ఏళ్ల తర్వాత హీరోగా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. అంతకుముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన 'అఖండ' చిత్రంతో మంచి సక్సెస్ అందుకొని హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యారు. అంతేకాదు సీనియర్ టాప్ కథానాయకుల్లో ఈ రేంజ్లో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నవారు ఎవరూ లేరు.